కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఓటీటీ మూవీ షూటింగ్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 షూటింగ్ లో పాల్గొన్న చిత్ర యూనియన్ ను ఈ షూటింగ్ స్థానిక మా హాస్పిటల్ నందు షూటింగ్ జబర్దస్త్ అప్పారావు ప్రారంభ శాట్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 4 రోజులు వివిధ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని చిత్ర దర్శకుడు ఆత్మకూరి మల్లికార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగిరి, షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఈల్ర సునీల్ తదితర నటులు పాల్గొన్నారు. కళాకారులకు అలాగే విలేకరులకు అలాగే ముఖ్యంగా మా అప్పారావు సార్ గారికి అలాగే మన చైర్మన్ దస్తగిరి గారికి అలాగే మా ఆర్టిస్టు మమ్మల్ని ఎంతుండి ప్రోత్సహించే మన చంద్రమౌళి సార్కి అందరికీ పేరు నమస్కారాలు. అలాగే రమ్య ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ చిత్రం ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చిన్నపిల్లల బ్యాక్గ్రౌండ్ తోటి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ షెడ్యూల్ మనిషాల్లో ఉంటుంది. మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలి. అలాగే మీ అందరూ మీడియా ద్వారా మన చిత్రాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే మన ఫస్ట్ ముహూర్తం షాట్ ఇక్కడ స్టార్ట్ చేసినాను, మళ్ళీ గుమ్మడికాయ కొట్టి ఇక్కడ ఎండ్ చేస్తానని చెప్తున్నాను. అలాగే మన ఇక్కడ కాగజ్నగర్కి నేను చెప్పగానే సార్ క్యారెక్టరైజేషన్ కొని ఇంత దూరం వచ్చి మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు సార్కి మరొకసారి ధన్యవాదాలు. చాలా సంతోషకరమైన రోజు. మా అప్పారావు సార్ మహానటుడు, ఆయన సినిమాలు నేను కూడా చూస్తా, చాలా సంతోషంగా ఇచ్చాను. ఇలా సునీల్ మా కాగజ్నగర్ బృందం రాజీళ్ళు ఇవాళ కాగజ్నగర్ ఫస్ట్ టైం ఫిలిం ఇండస్ట్రీతోనే వచ్చి ఇనాగ్రేషన్ చాలా గొప్ప విషయం. సార్కి అప్పారావు సార్కి ధన్యవాదాలు. ఫిలిం సక్సెస్ కావాలని మన సార్లో కోరుతున్నాను. కాగజ్నగర్ పాత్రికేయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను ఒకరోజులో విలేకరులు వస్తారనుకున్నాను, కానీ ఇంతమంది వచ్చి ఈ యొక్క ఓటీటీ మూవీకి ఇంత సపోర్ట్ చేస్తారైతే నేను ఊహించలేదు. ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ మనం క్లాప్ ఇద్దాం. ఎందుకంటే మీ ప్రోత్సాహం లేకుండా ఏ సినిమా కానీ ఏ కార్యక్రమం కానీ ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ప్రజలకి ఆ కార్యక్రమ నిర్వాహకులకి అనుసంధానకర్తగా ఉంటూ మమ్మల్ని మంచిగా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే గౌరవనీయులు పెద్దలు, చూడడానికి బాహుబలిలా ఉన్నప్పటికీ సున్నితమైన మనసు ఉన్నటువంటి మా రెస్పెక్టెడ్ మున్సిపల్ చైర్మన్ గారు దస్తగిరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో నటించడమే కాకుండా తమ సంపూర్ణ సహాయ సహకారాలు ఇచ్చినటువంటి బిల్డరు చంద్రమౌళి గారికి నమస్కారం. ఇంకా సునీల్ గారు ఈ స్థానిక కళాకారుడు, అలాగే మీలో ఒకరైనటువంటి పాత్రికేయ మిత్రుడు. ఈ కోఆర్డినేషన్ అంతా తను తీసుకొని మల్లికార్జున్కి దర్శకుడికి ఎంతో సపోర్ట్ ఇచ్చినందుకు సునీల్ గారు కూడా ధన్యవాదాలు. ఇక మల్లికార్జున్ గురించి చెప్పాలి. మల్లికార్జున్ నాకు ఫస్ట్ టైము మంచిర్యాల అనే ప్రాంతానికి పరిచయం చేసింది మల్లికార్జున్. తను ఒక సినిమా తీసి దాన్ని ఆడియో ఫంక్షన్లో నన్ను పిలిపించి అందరికీ నా చేత మెమోంటోలు ఇప్పించారు. ఆ రోజు అనుబంధం ఈ రోజు వరకు ఉంది. నన్ను ఈ సినిమాకు కూడా తీసుకున్నందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. అలాగే ఈ ప్రాంత ప్రజలు కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా చాలా మర్యాదపూర్వకంగా ఆహ్వానం కానీ పలకరింపులు కానీ చాలా చాలా బాగున్నాయి. ఇక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి చెప్పాలంటే తనలో ఉన్నటువంటి ఒక సృజనాత్మక శక్తి, ఒక క్రియేటివ్ థాట్స్, పెద్దల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాడు. సింగరాణి ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. ఉద్యోగం కూడా సింగరేణిలోనే చేస్తున్నాడు. అయినప్పటికీ తనలో ఉన్న ఒక ప్యాషన్, ఒక కళాకారుడిగా, ఒక దర్శకుడిగా అందరికీ పరిచయం అవ్వాలి. మంచిర్యాలలోనే మంచి పేరుంది, కానీ సిరుపూర్ కాగజ్నగర్లో ఎందుకు తీయాల్సి వచ్చింది, దేనికి కారణం అంటే నాతో చెప్పాడు. ఈ సిరుపూర్ కాగజ్నగర్లో చాలా మంచి కళాకారులు ఉన్నారు. వారందరికీ నా వంతు ఒక మంచి ప్రయత్నంగా నా సినిమాలో ఎక్స్క్లూజివ్గా మెయిన్ వేషాలు కాకుండా మిగతా ఏ వేషమైనా సరే, ఇంపార్టెంట్ వేషం ఏదున్నా సరే సిరుపూర్ కాగజ్నగర్ కళాకారులకు ఇవ్వాలన్నాడు. ఆ పెద్ద మనసుకి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే బంగారు పల్లానికైనా గోడ చేరకుండా లేకపోతే పడిపోతుంది అంటారు. ఎంత మంచి కళాకారుడైనా ఒక దర్శకుడు అవకాశం ఇస్తేనే ఆ కళాకారుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా ఇచ్చిన అవకాశాల వల్లే నేను ఈరోజు
ఒక జబర్దస్త్ కళాకారుడిగా, ఒక 350 సినిమాలు చేసినటువంటి కళాకారుడిగా, మరి సార్ ఇందాక చెప్పారు సర్లే నీకెవరిలో నాదొక టీటీ క్యారెక్టర్, అంత మంచి వేషం ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి గారి జీవితాంతం అనుకుంటాను. అంత పెద్ద హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు నటించిన చిత్రంలో ఒక మంచి వేషం ఇవ్వడం, ఈరోజు 350 సినిమాలు చేశానంటే అది నా గొప్పతనం కాదు, ఆయా దర్శకులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయా నిర్మాతలు ఇచ్చింది, ఆయా మేనేజర్లు ఇచ్చింది, ప్రజలు ఆదరించిన విధానం. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ ఈరోజు బెటర్ దెన్ సినిమాగా ఉంది. సినిమా కన్నా కూడా 10 ఎక్కువగా, ఎంతో పెద్ద సినిమా అయితేనే కానీ థియేటర్కి రాలేని పరిస్థితి. కానీ చిన్న సినిమాలకు కూడా మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. అందుకోసం ఈసారి నన్ను పిలిచినందుకు చాలా చాలా ఆనందపడుతూ మా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ చిత్రాన్ని, అలాగే మా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు మల్లికార్జున్ని హృదయపూర్వకంగా మీరు బ్లెస్ చేసి ఈ యొక్క మూవీని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా మీ ప్రచార మాధ్యమాల్లో ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. నాన్న సూపర్. తీసుకోండి నాన్న, తీసుకోండి, ఒక్కొక్క తీసేసుకోండి.